అండి. ఈ రోజు నుంచి మొదలుపెట్టి మొత్తం ముగిసే వరకు చెబుతానండి. షార్ట్లు పెడతాను, పెద్ద వీడియోలు పెడుతూ ఉంటాను. దేని గురించి అనుకుంటున్నారా? బాలింత్రాలు డెలివరీ అయిన తర్వాత ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఎన్నాళ్ళు పచ్చిం చేయాలి, ఎలా చేయాలి, బేబీకి దిష్టి ఎలా తీయాలి, తల్లి ఎన్నాళ్ళ వరకు బయటికి వెళ్ళకూడదు, వెళ్ళొచ్చు, ఇవన్నీ క్లియర్గా చెబుతాను. ఎందుకునంటే 3వ నెల వరకు ఉండవలసిన విధంగా ఉంటే ఇంకో బిడ్డ పుట్టినప్పుడు బలం కానీ, తర్వాత తన పిల్లలకు చేసుకోవాలని శక్తి కానీ, ఇవన్నీ సమకూరాలంటే 3 నెలలు ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు చాలామందికి తెలియటం లేదు, అదువుగా తయారైపోతున్నారు. తినే తిండిని బట్టి, నడిచే నడవడికను బట్టి. బలంగా తయారవ్వాలంటే డెలివరీ అయిన తర్వాత తప్పకుండా 3 నెలలు చేయవలసినవి చేయాలి. అది ఏంటి అనేది నేను క్లియర్గా చెబుతాను. చాలామంది పాపం వారిని అడిగి వీరిని అడిగి తెలుసుకుని చేద్దాం అనుకుంటారు. ఒకరు ఒకటి చెబుతారు, ఒకరు ఇంకొకటి చెబుతారు. ఏం చేయాలో తెలియదు. అది వీళ్ళకి చేస్తే వీళ్ళకి పడకపోయాయి, ఇబ్బందులు పాలైపోయాయి. తల్లికి పడకపోతే బిడ్డ పాలు తాగితే బిడ్డకు కూడా పడదు. కాబట్టి నేను చెబుతాను, ఏమో వేడి చేసి కాదు, ఏదో మనకు దొరకనే కాదు, ఎలా ఉండాలి విధానం. తల్లి ఎప్పుడు స్నానం చేయాలి, రోజు పురుష స్నానం చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, తల్లి తానం ఎలా చేయాలి, బిడ్డకి రోజు స్నానం చేయించాలి, అలాగే ఎన్ని బిందులు నీళ్ళు వేయాలి, ఏ రోజు మానేయాలి, అన్నీ క్లియర్గా మీకు చెప్పి నేను ఇలా షార్ట్లు పెడతాను, పెద్దవి పెడతాను. చూడండి. మీరు చెబుతానన్నారు కదా, మీరు చెప్పండి మాకు అవసరమని కామెంట్ పెట్టారనుకో, ఇంకా ఆనందం, బహుదానందం. నాకు మరి చెప్పాలని ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే చక్కగా అన్నీ చెబుతాను. అమ్మగా మీకు అవసరమైన వారు ఉపయోగించుకుందరు కానీ, తెలియని వారికి సహాయపడుదురు కానీ, ఇదే నేను చెప్పేది. మరి చేసి పెట్టనా, మరి ఎప్పుడు చెప్పనా, మరి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సహాయపడండి. నా మాటలు మీరు ఉపయోగించుకోండి. ఇదే మీ అమ్మగా, మీ ఇంట్లో మనిషిగా నేను చెప్పేది.